మొత్తానికి రతిక నిన్న ఎపిసోడ్‌లో ప్రిన్స్‌కు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం రతిక, ప్రిన్స్ యావర్ మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. కిచెన్‌లో చపాతీలు చేస్తున్న యావర్ రతికను కూడా నీకు రోటీ కావాలా అని అడిగాడు. ఇంతకుముందు ఎపిసోడ్‌లో రతిక చేసిన విషయం అతను పెద్దగా పట్టించుకోనట్టే ప్రవర్తించాడు. పాపం కిచెన్‌లో ఉండి ఇదంతా చూస్తున్న పల్లవి ప్రశాంత్ మీ సరసాలు తగలయ్యా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కట్ చేస్తే యావర్ టేబుల్ దగ్గర ఫుడ్ తింటున్నప్పుడు రతిక మెల్లిగా వచ్చి అతని పక్కన కూర్చుంది. వెంటనే ప్రిన్స్ తన ప్లేట్లో నుంచి చపాతీ తుంచి ప్రేమగా రతికకు తినిపించాడు. అంతేకాక మరేం పర్లేదు అన్నీ మర్చిపో తిను అంటూ తినిపించాడు. తనకు స్త్రీలు అంటే గౌరవం ఉందని, ఎప్పటికీ తప్పుగా ప్రవర్తించనని యావర్ చెబుతూ ఉంటే రతిక హ్యాపీగా నవ్వటంతో పాటు తను నిన్న ఓటింగ్ విషయంలో ఎందుకు అలా చేసిందో ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వబోయింది. అయితే యావర్ అదేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని లైట్ గా తీసుకున్నాడు. ఇది చూసిన దామిని, గౌతమ్, శుభశ్రీ ముగ్గురు షాక్ అయ్యారు. హౌస్ లోపల ఉన్న ఈ ముగ్గురు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకొని తెగ నవ్వారు. గౌతమ్ అయితే వీడు మళ్లీ మాయలో పడుతున్నాడు అని, ఇక వీడి పని అయిపోయింది అని అన్నాడు. శుభశ్రీ అయితే నిన్న ఓటింగ్ అంత జరిగిన తర్వాత కూడానా? దానికి దామిని మరి నిన్న నేను అంత గొడవ ఎందుకు పడ్డట్టు అని క్వశ్చన్ చేసింది. ఇంకేముంది నువ్వు కూడా వెళ్లి తినిపిస్తే సరిపోతుంది అని శుభశ్రీ ఫన్నీగా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియాంక జయంతో కూడా వాళ్ళు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు. ఇంతలో దామిని వాళ్ళిద్దరూ ఒకే ప్లేట్లో మునక్కాడలు చీకి చీకి పెడుతున్నారు అనడంతో అందరూ గట్టిగా నవ్వారు. పాపం పల్లవి ప్రశాంత్ మాత్రం వాళ్ళిద్దరూ ఒకే ప్లేట్లో తినడం చూడలేక అటూ ఇటూ తిరుగుతూ పిచ్చివాడిలా నవ్వుకుంటూ ఉన్నాడు. అయితే అంట్లు కడుగుతున్న తేజ మాత్రం రతికకు తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. పొదుపు చేయటం రతికను చూసి నేర్చుకోవాలి. రోజు ఇలా ఇద్దరు ముగ్గురు ఒకే ప్లేట్లో తింటే ఎంత పొదుపు అవుతుందో అని సెటైర్లు వేశాడు. అంతటితో ఆగకుండా ఒరే ప్రశాంత్, రేపటి నుంచి మనిద్దరం ఒకే ప్లేట్లో తిందాం అని నవ్వుతూ అన్నాడు. మొత్తానికి రతిక నిన్న ఎపిసోడ్లో ప్రిన్స్ కు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే బిగ్ బాస్ ఎంత పెద్ద రియాలిటీ షో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిలీజ్ అయిన ప్రతి సీజన్ విపరీతమైన ప్రేక్షకాదరణ పొందటంతో పాటు అత్యధిక రేటింగును కూడా సొంతం చేసుకుంటోంది. అయితే సీజన్లో సక్సెస్ పరంగా బిగ్ బాస్ కాస్త వెనకడుగు వేశారు. దీంతో ఈసారి ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ 7th సీజన్ ని నిజంగా ఉల్టా పుల్టాగానే చూపిస్తున్నారు. కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలుపెట్టిన బిగ్ బాస్ వారానికి ఒక కొత్త పంతాలో సాగుతోంది. పౌరస్త్రా గెలిచిన వాళ్లను హౌస్ మేట్స్ గా గుర్తించడంతో పాటు వాళ్లకు కొన్ని వారాల ఇమ్యూనిటీని ఇస్తున్నారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ లో పవరస్త్రా సొంతం చేసుకోవాలి అన్న తపన ఎక్కువవుతుంది. ఇప్పటి వరకు ఆటా సందీప్, శివాజీ 2 పవరస్త్రాలను సంపాదించి హౌస్ మేట్స్ గా గుర్తింపు పొందడంతో పాటు ఎలిమినేషన్స్ నుంచి కొన్ని వారాలు తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హౌస్ లో 3వ వారం పవరస్త్రా కోసం పోటీ ప్రారంభమైంది. అయితే ఇందులో సరికొత్త ట్విస్ట్ ఏమిటంటే పోటీలో పాల్గొనే పోటీదారులను నేరుగా బిగ్ బాస్ ఎంపిక చేశాడు. 3వ వారం జరగబోయే పవరస్త్రా కోసం అమర్దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్లను బిగ్ బాస్ చూస్ చేసుకున్నారు. బిగ్ బాస్ తమను ఎంచుకోవటంతో ఈ ముగ్గురు యమ ఖుషవుతుంటే మరోపక్క ప్రశాంత్, దామిని, ప్రియాంకతో సహా మిగిలిన కంటెస్టెంట్స్ కాస్త నిరాశ చెందారు. అయితే విషయం అక్కడితో అయిపోలేదు. తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ ని ఒకరి తర్వాత ఒకరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి బిగ్ బాస్ ఈ ముగ్గురిలో అనర్హులు ఎవరో చెప్పాలి అని అడిగాడు. అయితే పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, శోభా శెట్టి పేరు చెప్పగా రతికా రోజ్, దామిని, తేజాలు మాత్రం ప్రిన్స్ యావర్ పేరు చెప్పారు. ఒక ప్రియాంక జైన్ మాత్రమే అమర్దీప్, శోభా శెట్టి ఇద్దరు పేర్లు చెప్పింది. దీంతో ఎక్కువ శాతం ఓట్లు శోభాకే పడ్డాయి. అయితే కన్ఫెషన్ రూమ్ లో కంటెస్టెన్సీ ఎవరికి ఓట్లు వేశారు, ఏ కారణాలు చెప్పారో బిగ్ బాస్ శుభ్రంగా హౌస్ లో పెద్ద స్క్రీన్ మీద చూపించాడు. ఫస్ట్ ప్రిన్స్ కు సంబంధించిన ఓటింగ్ ను ప్లే చేయడం జరిగింది. దీంతో ఎప్పట్లాగానే కోపడుతూ అందరి మీద ప్రిన్స్ గొడవకు సిద్ధం అవడమే కాకుండా తేజపై బాగా సీరియస్ అయ్యాడు. స్మోకింగ్ జోన్ లో ఉన్న ప్రిన్స్ ను కంట్రోల్ చేయడానికి శోభ ఎంత ట్రై చేసినా ఫలితం మాత్రం లేకుండా పోయింది. కోపంలో ప్రిన్స్ తన ఎదురుగా ఉన్న టీపాయ్ గ్లాస్ ను పగలగొట్టడానికి ప్రయత్నించాడు. అయితే ప్రిన్స్ ప్రవర్తన ప్రస్తుతం సోషల్ మీడియాలో అతన్ని ఒక పెద్ద సైకోలాగా మార్చేసింది. ప్రిన్స్ యావర్ ఉగ్రరూపం చూసిన కంటెస్టెంట్లు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఒక్కరు కూడా అతని దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు. అయితే కాసేపటికి ప్రిన్స్ మళ్లీ నార్మల్ అవ్వటంతో
ప్రియాంక వెళ్లి అతనితో కాసేపు మాట్లాడింది. అయితే మొత్తానికి ప్రిన్స్ ప్రవర్తన మాత్రం ప్రేక్షకులలో అతనికి ఒక నెగటివ్ ఇంపాక్ట్ తెచ్చింది. దీని ప్రభావం ఖచ్చితంగా అతని ఓటింగ్ పై కూడా పడే అవకాశం కనిపిస్తోంది.